హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. బళ్ళారి మేడం వల్ల అన్నాను కదా అండి, చూడండి మీకు ఇందులో మళ్ళీ ఒక 5 శారీస్ చూపిస్తున్నాను. వాళ్ళు చాలా పంపించారన్నారు కదండి. ఇది కొత్త డిజైన్ అండి. శారీ అంతా మనకు ప్లెయిన్ ఉండేదన్నమాట. అన్నీ చాలా ఎక్కువ మాత్రం మైసూర్ క్రేప్ పంపించారండి, మైసూర్ సిల్క్ పంపించారు. ఇది కూడా అదే శారీ అండి. శారీకి బార్డర్ వచ్చేసి పై వైపు చిన్నగా వచ్చింది, కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది. శారీ కలర్ వచ్చేసి మనకు లైట్ బ్లూ కనిపిస్తుంది కదా, మీకు ఇందులో 2 కలర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ లైట్ బ్లూ కనిపిస్తుంది చూడండి. శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆ కలరు. మీరు ఓపెనింగ్ వీడియో చూస్తే అందులో కనిపిస్తుంది ఈ శారీకి చూడండి. కింద జరీ బార్డర్ వచ్చింది, దానిపైన మళ్ళీ 2 బార్డర్స్ వచ్చాయి. చూసారు కదా, డిజైన్లో 2 బార్డర్స్ వచ్చాయి. ఇలా పల్లకిలో పెళ్లి కూతుర్ని ఊరేగింపుతున్నట్టుగా చాలా బాగుందండి ఈ డిజైన్. కొత్త డిజైను ఎంత బాగుంది చూడండి. 2 డిజైన్స్ ఉన్నాయి. ఓన్లీ డిజైన్ కింద బార్డర్ వరకు వేసుకున్నా బాగుంటుంది, పైన చెక్స్ లాగా అలా లేకుండా అలా కూడా బాగుంటుంది. బట్ ప్లెయిన్ శారీ కదా, శారీలో మనకి బూటీస్ కింద ఏమీ లేవు కనుక నేను ఫుల్ శారీ ఇలా వేసాను. ఎంత నీట్గా ఉంది చూడండి. పైన వచ్చేసి ఇది మ్యారేజ్కి థీమ్ లాగా ఉందన్నమాట. మ్యారేజ్ థీమ్ లాగా చూసారు కదా. పెళ్లి కూతుర్ని పల్లకిలో ఓల్డెన్ డేస్లో మనకి ఇలానే ఊరేగింపేవాళ్ళు కదా అండి, అది ఆ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూడండి, ఇది షార్ట్లో కూడా పెట్టాను మీకు. చాలా డీటెయిల్గా వచ్చిందనమాట డిజైన్ అన్నది. దీనికి లైట్ బ్లూ, దానికి నేను డార్క్ బ్లూ బార్డర్ అండ్ పళ్ళు కలర్ బ్లూ వేసామండి. శారీ అంతా లైట్ కలరు, దానికి పళ్ళు మ్యాచింగ్ బ్లూ వేసామన్నమాట డిజైన్ అనేది. చూసారు కదా, మీకు దగ్గర నుంచి కూడా చూడండి, నీట్గా కనిపించడం కోసం అనేది చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా మనకి పోచంపల్లి మల్టీ కలర్లో శారీస్ వచ్చాయి చూసారు కదా అండి. అన్నీ ఒక 5-6 కలర్స్ అలా మల్టీ షేడ్ లాగా ఉంటాయి కదా, ఆ శారీ అనమాట. మనకి శారీ అంతా మల్టీ షేడ్ లాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. దీనికి నేను చూసారు కదా, ఇది చాలా వరకు వేసాను ఇంతకుముందు. మీకు విలేజ్ థీమ్ ఉన్నదనమాట. ఒక అమ్మాయి పొలం గట్టు మీద గడ్డి మోపెత్తుకొని వెళ్ళేట్టుగా ఇలా హట్లు చూసారు కదా, గుడిసెలు, ఇలా బసవన్న ఇవన్నీ ఉన్న డిజైన్ వేశాను. దీనికి పైన కింద అనేది కాపర్ కలర్లో మనకి బార్డర్ వచ్చిందండి, కడీ బార్డర్ వచ్చింది. చూడండి, దీనికి నేను మల్టీ కలర్ ఉంది కనుక లైట్ పిస్తా గ్రీన్ కాదు, లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ పళ్ళులో ఉన్న పింక్ ఒకటి యాడ్ చేశానండి. బార్డర్లో ఉన్న ఒక పింక్ యాడ్ చేశాను. చూసారు కదా, డార్క్ పింక్ పైన నేను లైట్ పింక్ వేసాను అవుట్లైన్కి వచ్చేప్పటికి. ఇందులో ఓన్లీ 2 కలర్సే యూజ్ చేసుకున్నానండి, లైట్ లెమన్ ఎల్లో అండ్ లైట్ పింక్. డార్క్ పింక్ పైన లైట్ పింక్ చూడండి, కింద మనకి బార్డర్లో ఎంత బాగా కనిపిస్తుంది. ఇది డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. పింక్ పైన మళ్ళీ డిజైన్ వచ్చేప్పుడు యాక్చువల్గా ఆ ప్లెయిన్ బార్డర్ పైన వేయొద్దు, బట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది అనేసి మేము వేసామన్నమాట. ఎంత బాగుంది చూసారు కదా. చిన్నగా అమ్మాయి డ్రెస్ మీద ఉన్న డిజైన్ కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇది పళ్ళులో ఉన్న డిజైన్. పళ్ళు వచ్చేసి మనకి పింక్ ఉంది కనుక శారీలో యూజ్ చేసిన మనం లైట్ లెమన్ ఎల్లో కలరే పళ్ళు డిజైన్కి వాడామండి. ఇది చూడండి, ఇది కూడా కొత్త డిజైన్, పళ్ళు డిజైను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది సెకండ్ శారీ అండి. థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా మనకి మంచి గ్రీన్ అనమాట, లీఫ్ గ్రీన్. ఇది కూడా ఆల్మోస్ట్ విలేజ్ థీమ్ అన్నదే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా శారీస్కి వేసాను. కాకపోతే ఏంటంటే నేను ఈ డిజైన్ అన్నది ఎక్కువ వైట్ క్రీమ్ కలర్ శారీస్కే వేసాను. అంటే నేను ఇప్పుడు ఒక క్రీమ్ కలర్ శారీకి ఈ డిజైన్ వేసాను అనుకోండి, కస్టమర్లు మళ్ళీ నాకు అదే క్రీమ్ కలర్ శారీ పంపించి ఈ డిజైన్ పంపించి మాకు ఇదే కావాలి అని అడుగుతున్నారు. సో నేను ఈసారి దీన్ని క్రీమ్ కలర్ దాని మీద కాకుండా గ్రీన్ కలర్ దాని మీద వేశాను. ఇది నా కస్టమర్ అనేది చాయిస్, డిజైన్స్ అన్నీ నాకే వదిలేశారండి. అందుకోసమనే నేను ఈ గ్రీన్ కలర్ మీద కూడా బాగుంటుంది అనేసి వేశాను. ఈ గ్రీన్ దానికి ఏంటంటే అండి, పళ్ళులో రెడ్ కలర్ వేసాము, శారీలో కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ వేసాను. లైట్ గ్రీన్ మీద మీరు చూడండి, లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ అండ్ రెడ్ వేసామన్నమాట.
సారీ రెడ్ కాదు పింక్ అదండి. పింక్ కలర్ వేసాము గ్రీన్ మీద. చాలా అంటే చాలా బా వచ్చింది. చూడండి పింక్ ఎలా కనిపిస్తుంది. గ్రీన్ పైన గ్రీన్ కలర్ అనేప్పటికి చాలామంది కనిపిస్తదా అంటారు. కానీ ఎంత బావుంది మీరే జూసారు గదా! నెక్స్ట్ శారీ వచ్చేప్పటికండి ఈ డిజైన్ వాళ్ళకి 2 శారీస్‌కి వేశానండి. ఒకటేమో మన ఆర్గంజా శారీకి వేశాను. లాస్ట్ వీడియోలో ఉంటది. అది కనిపించలేదు చూడండి. మీకు డిజైన్ కనిపించినట్టుగా ఉంది. సేమ్ అదే కలర్ దానికి వేశాను. ఇది ఆ మేడమ్‌దనమాట. ఆ శారీ వచ్చేసి సేల్ కోసం అనేసి. చూడండి దీనికి కూడా పైన కింద కడ్డీ బార్డర్ వచ్చింది. ప్లస్ మళ్ళీ కింద గూడా పింక్ బార్డర్ వచ్చింది. చూసారు గదా! మీకు శారీలో అంతా కనిపిస్తది. మళ్ళీ శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ ఇది పోచంపల్లి శారీ అండి. అక్కడక్కడ లావెండర్ అండ్ లైట్ గ్రీన్ షేడ్‌తోని బూటీస్ లాగా వచ్చాయి. శారీ అంతా అట్లానే వచ్చిందనమాట. కనిపిస్తుంది చూసారా? నేను చూపిస్తున్నాను మీకు. నేను దానికి ఏం చేశానంటే ఆహ్ ఆ శారీలో ఉన్న ఏ బూటీస్ అయితే ఉన్నాయో లావెండర్ అండ్ గ్రీను, ఇంకొకటి పింక్ 3 కలర్స్ యూజ్ చేశామండి. ఇది బాగా కనిపిస్తుందండి. ఈరోజు కొంచెం వీడియోలో లైటింగ్ సరిగా లేక మీకు డల్‌గా కనిపిస్తుంది గానీ చాలా బాగొచ్చింది. చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. లైటింగ్ ప్రాబ్లమ్‌తో అలా ఉంది కానీ చాలా డార్క్‌గా ఉంటది. పింక్ కలరు పళ్ళు వచ్చింది గనక పింక్ దాని మీద నేను మన శారీలో యూజ్ చేసిన గ్రీన్ కలర్‌తోని ఈ పళ్ళు డిజైన్ ఏసా. పళ్ళులో కూడా మీకు అంతా బూటీస్ ఉన్నాయి. చిన్న చిన్న వర్క్ ఉంది గనుక నీట్‌గా తెలియట్లేదు. ఇది చూసారా చాలా డార్క్‌గా ఉందండి. మీకు కొంచెం లైటింగ్ ప్రాబ్లమ్ వల్ల తెలియట్లేదు నీట్‌గా. అది థర్డ్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ శారీ అండి. ఇది కూడా ఒక రెడీమేడ్ శారీ. శారీకి అంతా బార్డర్ వచ్చిందనమాట. వెల్వెట్ బార్డర్, వర్క్ బార్డర్ వచ్చింది. చూడండి ఇలా పర్ల్స్ ఉండి వెల్వెట్ బార్డర్ శారీకి కింద వైపు వచ్చింది. పళ్ళు వైపు వచ్చింది. ఫుల్‌గా వర్క్ ఉందనమాట దానిపైన. బ్లాక్ కలర్ వెల్వెట్ బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు. శారీ అంతా మనకెలా ఉంది అంటే ఇది ఏంటంటే సిల్క్ అంటాం కదా! రా సిల్క్ లానే ఉంది. బట్ రా సిల్క్ కాదు. చాలా బావుంది. సాఫ్ట్‌గా ఉంది శారీ. చాలా మంచిగా ఉంది. దీనికి నేను 2 కలర్సే యూజ్ చేశానండి. బార్డర్‌కి మ్యాచ్ అయ్యేట్టుగా అవుట్‌లైన్ అనేది బ్లాక్ యూజ్ చేశాను. ఇంకొకటొచ్చేసి సీ గ్రీన్ యూజ్ చేశానండి. అది మీకు గ్రీన్ ఎలా కనిపిస్తుందో గానీ సీ గ్రీన్ అనేది 2 కలర్స్‌తోనే ఈ డిజైన్ అనేది చాలా బాగొచ్చింది. ఈ డిజైన్ మీకు కింద చూపిస్తున్న డిజైన్ అనేది రౌండ్స్ అనేది పెద్దగా ఉంటదండి. కానీ ఇక్కడ బార్డర్ ఉండే వలన ఆ డిజైన్ అనేది కట్ అయిపోయిందనమాట. చూడండి మీకు. బోర్డర్ లేకుంటే ఫుల్‌గా వేసేదుంటే మనకి కట్ కాకుండా వచ్చేది. మనం అలా కట్ చేయడం వల్లనే బార్డర్ ఏంటంటే కొద్ది దూరం వరకే ఉంటది. తర్వాత ఉండదు కనుక ఇక్కడ కట్ చేస్తే అక్కడ ఫుల్‌గా వస్తది. సో, అలా అనేసి కట్ చేసేసాం. ఈ 5 శారీస్ కూడా కలర్ కాంబినేషన్స్ నాకైతే నచ్చాయండి. మీకు గనుక నచ్చాయనుకోండి లైక్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. నా వీడియోస్ చాలా మందికి ఫార్వర్డ్ చేయబడతాయి. ఓకేనండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్.